లెఫ్టినెంట్ జనరల్ సగాత్ సింగ్ గారి గురించి మాట్లాడతాం సార్. పివిఎస్ఎం అవార్డు గ్రహీత, అదేవిధంగా ఆయన 1919లో జన్మించినటువంటి వ్యక్తి. 2001లో ఆయన మరణించారు. నిజానికి ఆయన సుదీర్ఘ కాలం పాటు ఆయన దేశ సేవలోనే నిమగ్నమయ్యారు. సెకండ్ వరల్డ్ వార్ దగ్గర నుంచి, ఈవెన్ మన కాశ్మీర్ దగ్గర నుంచి, ఈవెన్ 71 వార్ దగ్గర నుంచి గొప్ప గొప్ప యుద్ధాల్లో ఆయన కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. లెఫ్టినెంట్ జనరల్ సగాత్ సింగ్ గారి గురించి వివరాలు చెప్తారా? నిజంగా ఆయనకు ఒక బిరుదు ఉంది. ఆయన ఏ యుద్ధం చేసినా యుద్ధంలో ఓడిపోలేదు. జనరల్ హూస్ నెవర్ లాస్ట్ అ వార్ అన్నటువంటి బిరుదు ఉంది ఆయనకి. ఈయన 1919లో జన్మించారు. మనకు తెలుసు 1919 అంటే గనక జలియన్ వాలాబాగ్ జరిగినటువంటి సంవత్సరం. సో ఈయన జూన్లో పుట్టారు. జలియన్ వాలాబాగ్ మనకి ఏప్రిల్లో జరిగింది. అది 2 నెలలు, అంటే అదే సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి. బికానేర్లో పుట్టారు. ఈయన రాజస్థాన్లోని బికానేర్లో పుట్టారు. అప్పుడు బికానేర్ సంస్థానం ఉండేది. బికానేర్ రాజు వేరే ఉండేవారు. ఈయన బికానేర్, వాళ్ళ తండ్రి కూడా బికానేర్ సంస్థానంలో ఆయన సైన్యంలో పనిచేశారు. తండ్రి. ఈయన కూడా పెద్ద యుక్త వయసు వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత నాయక్ గా ఆయన బికనేర్ సైన్యంలో చేరారు. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ లో ఈయనని డ్రాఫ్ట్ చేశారు. సెకండ్ వరల్డ్ వార్ లో కూడా ఈయన పార్టిసిపేషన్ ఉంది. తర్వాత మనకు తెలుసు 1947 పార్టిషన్ అయిపోయిన తర్వాత మనకు ఈ యొక్క సంస్థానాల్లో ఉన్నటువంటి సైన్యాన్ని అంతా కూడా మనం ఆర్మీలో అబ్జర్వ్ చేశాం. కొన్ని పెద్ద పెద్ద సైన్యాలు అయితే అలాగే వాటి పేరు నుంచాం. ఫర్ ఇన్స్టెన్స్ డోగ్రా రెజిమెంట్, ఇటువంటివన్నీ కూడా, మహర్ రెజిమెంట్, ఇవన్నీ కొన్ని అలాగే ఉంచేసాం మనం. రాజ్పుటానా రైఫల్స్ ఇవన్నీ అలాగే ఉన్నాయి. కానీ కొన్ని చిన్న చిన్నవి బికానేర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానిలో అబ్జర్వ్ చేశారు. సో ఈయన ఏం చేశారంటే 3 గోర్ఖా రైఫల్స్ లో ఈయన అబ్జర్వ్ చేయడం జరిగింది. సో 3 గోర్ఖా రైఫల్స్ లో ఆయన వెళ్ళారు. దాని తర్వాత వచ్చినటువంటి మేజర్ యుద్ధం ఏంటంటే 1961లో గోవా లిబరేషన్ అప్పుడు ఈయనని 50 పారా ట్రూపర్స్ రెజిమెంట్ కి ఈయన ఇన్ఛార్జ్ చేశారు. మెయిన్ అటాక్ ఈయనది కాదు. మన భారత సైన్యం ఏదైతే ఉందో 2-3 యాంగిల్స్ నుంచి, ఉత్తరాన్ని నుంచి రావడము, దక్షిణం నుంచి వెళ్ళడము, తర్వాత ఇక్కడ బెలగాం నుంచి వెళ్ళడం, ఇలా 3-4 ప్రాంతాల నుంచి వాళ్ళు అటాక్ చేయాలని చెప్పి ఆర్మీ కమాండ్ ఉండగా పారా ట్రూపర్స్ వీళ్ళు వెళ్ళి అక్కడ పారా డ్రాప్ అయ్యి లోపలికి వెళ్ళి వాళ్ళు యాక్షన్ చేయడం అన్నది వీళ్ళకి ఇచ్చినటువంటి ఒక కమాండ్ అనమాట. ఈయన ఏం చేశారంటే బెలగాం నుంచి ఈయన పారా ట్రూపర్స్ వెళ్ళంగానే మిగతా ఆర్మీ కాలమ్స్ వస్తుండగానే వీళ్ళు ఈయన నేతృత్వంలో చాలా అద్భుతంగా వీళ్ళు వెళ్ళి దాన్ని చాలా తొందరగా వెళ్ళి పనజిమ్ ని క్యాప్చర్ చేశారు. పనజిమ్ వాళ్ళ క్యాపిటల్, పోర్చుగీస్ క్యాపిటల్ ఉంటుంది. పనజిమ్ లో వెళ్ళి వాళ్ళు క్యాప్చర్ చేయగానే వాళ్ళ యొక్క ఎవరైతే కమాండర్ ఇన్ చీఫ్, వాళ్ళ అంటే గవర్నర్ జనరల్ అంటారు, గవర్నర్ జనరల్ ప్లస్ కమాండర్ ఇన్ చీఫ్ వసాలో డిసిల్వా అన్న వ్యక్తి అక్కడి నుంచి ఏం చేశారంటే అతను పనజిమ్ నుంచి అతను మడుగోవాకి పారిపోయాడు. మడుగోవాకి పారిపోగానే ఇక్కడ పనజిమ్ లో ఆ రోజు అంటే 17 డిసెంబర్ ఇది స్టార్ట్ అయింది ఈ గోవా యాక్షన్. 19 అంటే 2 రోజులకంతా వీళ్ళు వెళ్ళి పనజిని క్యాప్చర్ చేయగలిగారు. 11 గంటలకంతా ఆ రోజు 19th డిసెంబర్ భారతీయ జెండా అక్కడ పనజిమ్ సెక్రటేరియట్ మీద ఈయన హాయిస్ట్ చేశారు. తర్వాత గంటల్లోనే వాళ్ళ గవర్నర్ జనరల్ ని అరెస్ట్ చేశారు. అంటే మిగతా సైన్యం రాకముందరే వాళ్ళ కమాండర్ ని డైరెక్ట్ గా వెళ్ళి పట్టుకున్నారు. అంటే కుంభస్థలం మీద ఈయన పంజాపడి ఈయన దెబ్బకు ఆయన సరెండర్ అయిపోగానే మిగతా పోర్చుగీస్ సైన్యం అంతా కొంత రెసిస్టెన్స్ చేసినా కానీ క్రమేపీ కొన్ని రోజుల్లో వాళ్ళు కూడా సరెండర్ అయిపోయారు. బట్ కీలకంగా వాళ్ళ గవర్నర్ జనరల్ ని, కమాండర్ ని అరెస్ట్ చేసి పనజిమ్ ని క్యాప్చర్ చేసినటువంటి ఘనత ఈయనకు దక్కింది. అందుకనే అక్కడ పోర్చుగల్లో లిస్బన్ లో ఈయనను పట్టించిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అంటే ఆ రోజుల్లో 61లో 10,000 చాలా ఎక్కువ. వాళ్ళు అప్పుడు పోస్టర్లు వేశారు అక్కడ, ఈయన మమ్మల్ని ఓడించాడు గోవాలో అని చెప్పేసి ఈయనకు వ్యతిరేకంగా పోస్టర్లు కూడా వేశారు. అటువంటి ఘన విజయం సాధించినటువంటి వ్యక్తి ఈయన. అప్పుడు ఈయన ఇమ్మీడియట్ కమాండింగ్ ఆఫీసర్ వచ్చి జేఎస్ అరోరా, ఆయన పైన సుపీరియర్ వచ్చి శామ్ మనెక్షా. తర్వాత అక్కడి నుంచి స్టోరీ కట్ చేస్తే మళ్ళీ 65-67 ప్రాంతంలో ఈయన సిక్కింలో డిప్లాయ్ అయ్యారు. నత్తులా దగ్గర ఈయన డిప్లాయ్ అయ్యారు. అప్పుడు ఈయనకు ప్రమోషన్ వచ్చింది. ఈయన జిఓసి అయ్యారు, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అయ్యారు. తర్వాత మనకు ఆ ఏరియా కమాండ్ అంతా కూడాను మనకు జేఎస్ అరోరా దగ్గర ఉండింది. తర్వాత ఈస్టర్న్ ఏరియా కమాండ్ వచ్చేసి మనకు శామ్ మనెక్షా గారి దగ్గర ఉండింది. వాళ్ళు ప్రమోట్ అవుతున్నారు, ఈయన ప్రమోట్ అవుతున్నారు, కానీ ఆ కమాండ్ స్ట్రక్చర్ అలాగే ఉంది వాళ్ళ ముగ్గురు మధ్యలో. సో ఈయన అక్కడ నత్తుల్లాకి వెళ్ళినప్పుడు 65 నుంచి కూడా చైనా బెదిరిస్తోంది. 62లో వాళ్ళు గెలిచారు, 62లో వాళ్ళు యుద్ధం గెలిచారు మనకు వ్యతిరేకంగా. అక్సై చిన్న కబ్జా చేసుకున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు తేజ్పూర్ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు.
చాలా ప్రాంతాలు వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు వాళ్ళు. సో 65 వచ్చేసరికి ఈ నత్తుల్లా కూడా ఈ సిక్కింని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసింది చైనా. అప్పుడు అక్కడ మనం బెదిరిస్తే గనక మన వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇద్దరు జీఓసీలని జలప్ లా నత్తుల్లా అనే 2 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 2 ప్రాంతాల్లో కూడా 2 కమాండ్స్ పెట్టి జీఓసీలను పెట్టారు, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ పెట్టారు. దాంట్లో నత్తుల్లాలో ఉన్నటువంటి కమాండ్ ఈయనకి ఇచ్చారు, సగత్ సింగ్ గారికి ఇచ్చారు. అప్పుడు ఆయన జనరల్ అయ్యారు. సో ఆయన కమాండ్ ఇస్తే కనుక వాళ్ళు హెడ్ క్వార్టర్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమొచ్చాయంటే చైనా కనుక మేజర్ అటాక్ చేస్తే మీరు వెనక్కి వచ్చేసి మన డిఫెన్సివ్ ఫోర్సెస్ వెనకాల ఉన్నాయి, అక్కడికి వచ్చేయండి మీరు అని వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమైంది, చైనా అటాక్ చేయంగానే 1967లో అటాక్ చేయంగానే జలప్లాలో ఉన్నటువంటి జిఓసి ఆయన వెనక్కి వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెనకాల డిఫెన్సివ్ ఫోర్టిఫికేషన్ ఆయన వెళ్ళిపోయారు. కానీ జనరల్ సగత్ సింగ్ దాన్ని ససేమిరా అన్నారు, నత్తులాంచిన కదిరేదే లేదని కూర్చున్నారు. సో వాళ్ళతో వీళ్ళతో డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ జరిగింది. ఆ యుద్ధంలో మన వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు, కానీ చైనా గణనీయంగా నష్టపోయింది. చైనాని చావా దెబ్బ కొట్టినటువంటి ఘనత ఈయనకు దక్కింది. విపరీతమైనటువంటి క్యాషువాలిటీస్. మనకు అందరూ 62 యుద్ధం మనం ఓడిపోయాం గురించి అందరూ మాట్లాడతారు, కానీ 67 యుద్ధం మనకి గెలిచిన విషయం ఎవరు చెప్పరు. మనం అందుకనే మన సైన్యంలో గల్వాన్ ఘటన వరకు కూడా చైనా అంటే భయం అన్నది మన ఎస్టాబ్లిష్మెంట్ లో జీర్ణించుకుపోయింది, ఇంక్లూడింగ్ మన పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్. మనకు తెలుసు డేమ్చోక్ లో మన్మోహన్ సింగ్ ఎలా చేశారో మనం శాస్త్రంలో చర్చించాము. సో ఈ యొక్క భయం, చైనా అంటే భయం అన్నటువంటి కాన్సెప్ట్ ని 67లో ఈయన దాన్ని పారదోలేదు. 67లోనే చైనాను ఓడించగలిగినటువంటి వ్యక్తి. ఈ జలప్లా అన్నది ఈ రోజు కూడా చైనీస్ అధీనంలో ఉంది. అప్పుడు ఆ జీఓసి వెనక్కి వెళ్లకుండా ఉండింటే జలప్లా మనకు అధీనంలో ఉండేది. కానీ నత్తుల్లా ఈ రోజు మన అధీనంలో ఉందంటే దానికి కారణం జనరల్ సగత్ సింగ్. ఆయన ఆ ఘన విజయం సాధించారు. కానీ మనకి ఎస్టాబ్లిష్మెంట్ లో వికే మెనన్ లాంటి వాళ్ళు అఫ్ కోర్స్ అప్పటికి 62 యుద్ధం తర్వాత ఆయన 64లో వికే మెనన్ వెళ్ళిపోయారు అనుకోండి. బట్ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ లో చైనాకు వత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళు మన ఎస్టాబ్లిష్మెంట్ చాలా డీప్ గా ఉండినారు అప్పటికి కూడా. ఈయన ఏం చేశారంటే షిల్లాంగ్ కి షిఫ్ట్ చేశారు, నాన్ ఆపరేషన్ కమాండ్ ఇచ్చారు. ఈయన యుద్ధం చేసే పటిమ ఉన్నటువంటి వ్యక్తి, చైనాకు వ్యతిరేకంగా అద్భుతాలు సృష్టించినటువంటి వ్యక్తి. మళ్ళీ చైనాతో యుద్ధం వస్తే ఎక్కడ భారతదేశం గెలిచిపోతుందో అని మన ఎస్టాబ్లిష్మెంట్ లో భయపడేటువంటి వ్యక్తులు ఈయన అక్కడి నుంచి తీసేసి షిల్లాంగ్ పంపించారు. షిల్లాంగ్ పంపిస్తే కూడా ఆయన ఊరుకోలేదు. అక్కడ ఈయన యుద్ధ పటిమ ఎలాంటిదో చూపించారు. ఆయన దేశంలో ఉన్నటువంటి ఇన్సర్జెన్సీని ఎదుర్కొన్నారు. మిజోరాం లో జరిగినటువంటి ఇన్సర్జెన్సీని ఆయన ఎదుర్కొన్నారు. లేకపోతే మిజోరాం మన చేయి దాటిపోయాడు అప్పట్లోనే. మిజో నేషనల్ ఫ్రంట్ వాళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసాలకి ఈయన కౌంటర్ ఇచ్చి దానికి అక్కడ ఒక విధమైన శాంతి తీసుకురాగలిగారు. అందుకని ఈయన చేసిన ఎఫర్ట్స్ ఆధారంగానే మిజోరాం స్టెబిలైజ్ అయింది. మిజోరాం భారతదేశంలో అభిన్న భాగంగా ఈరోజు నిలిచిందంటే దాని వెనకాల ఈయన యొక్క యాంటీ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ సక్సెస్ మనం చూడాలి. సో ఇది అయిన తర్వాత 1970లో ఈయన అఫ్ కోర్స్ ఇంకా నెక్స్ట్ ప్రమోషన్ వచ్చింది. ఈయన లెఫ్టినెంట్ జనరల్ అయ్యారు. ఈయనకు మేజర్ కమాండ్ వచ్చింది. ప్లస్ ఆ కమాండ్ స్ట్రక్చర్ అలాగే ఉంది. జేఎస్ అరోరా వచ్చేసి మనకు ఈస్టర్న్ కమాండర్ అయ్యారు. ఆయన శామ్ మనెక్షా వచ్చి ఆర్మీ కమాండర్ అయిపోయారు. ఆయన భారతదేశానికి ఆర్మీ కమాండర్ అయ్యారు. అప్పుడు మనకు తెలుసు 1970-71లో మనకు బంగ్లాదేశ్ తోటి పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది మనకు తెలుసు. ఆ యుద్ధంలో ఈయనకి ఇచ్చిన కమాండ్ ఏంటంటే త్రిపుర నుంచి మీరు మీ సైన్యం తీసుకొచ్చి మీ సైన్యం అటాక్ చేసి బంగ్లాదేశ్ లో చాలా ప్రాంతాలను మీరు క్యాప్చర్ చేయండి. మేఘనా నది ప్రవహిస్తుంది, మేఘనా నది దక్షిణాన మొత్తం ప్రాంతం మీరు అధీనంలో తీసుకోండి అని ఈయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు 71 యుద్ధంలో. ఈయన ఏం చేశారు, మేఘనా దక్షిణంలో ఉన్నటువంటివన్నీ కూడా క్యాప్చర్ చేసిన తర్వాత కూడా ఆపర్చునిటీ, అక్కడ అద్భుతమైనటువంటి ఒక ఆపర్చునిటీ మనకు ఉన్నది అని తెలిసిన తర్వాత ఫస్ట్ ఇండియాది హెలిబోర్న్ ఆపరేషన్స్ అంటే హెలికాప్టర్ తోటి మేఘనా నది దాటి మన సైన్యాన్ని అక్కడ తీసుకువెళ్ళి నదిని క్రాస్ చేసి అక్కడ భూమి కూడా కబ్జా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి చర్య ఈయన చేశారు. లెఫ్టినెంట్ జనరల్, అప్పటికి లెఫ్టినెంట్ జనరల్ అయిపోయారు, లెఫ్టినెంట్ జనరల్ సగత్ సింగ్ గారు. ప్లస్ ఒక బ్లిట్స్ కరీగ్ అంటే ఒక మెరుపు దాడి చేసుకుంటూ ఆయన సైన్యం వీళ్ళందరూ వెళ్ళి అంటే ఢాకాని సరౌండ్ చేయమని చెప్పారు. ఢాకాకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళ సైన్యం, పాకిస్తానీ సైన్యం చాలా అక్కడంతా ట్రెంచులు తోవుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. అక్కడ వెళ్తే మన జన నష్టం వస్తుంది కాబట్టి మిగతా మొత్తం బంగ్లాదేశ్ ని క్యాప్చర్ చేసుకొని దాన్ని లిబరేట్ చేసినట్టు అనౌన్స్ చేద్దామని అనుకున్నారు. అప్పట్లో ఢాకాను ఒకటి వదిలేసి ఢాకా అలాగే ఉంటుంది తర్వాత చూసుకుందాం లేదని సంగతి అనుకున్నారు. కానీ లెఫ్టినెంట్ జనరల్ సగత్ సింగ్ గారు ఒక మెరుపు దాడితో ఈయన సైన్యం బెటాలియన్ అందరూ వెళ్ళి ఢాకాని క్యాప్చర్ చేశారు. ఢాకాని క్యాప్చర్ చేసి యాక్చువల్గా జనరల్ ఏకేకే న్యాజీ ఎవరైతే సరెండర్ సంతకం చేశారో ఆ సరెండర్ ఈయనే తీసుకోవాల్సింది.
కానీ ఈయన కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి జేఎస్ అరోరా గారిని, లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ అరోరా మీరు వచ్చి తీసుకోండి అని చెప్పి ఆయనకు గౌరవం ఇచ్చి, ఈయన ఫోటోలో కూడా లేదు సగత్ సింగ్. అంతటి అంటే నేను చేయాల్సింది నేను చేశాను, తర్వాత ఇవన్నీ మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళ కమాండర్స్ వదిలేసినటువంటి మహానుభావుడు. సో అప్పుడు జేఎస్ అరోరా గారు వచ్చారు. జేఎస్ అరోరా గారు వచ్చే మోస్ట్ ఫేమస్ సరెండర్ మనం చూసాం. అది 93,000 మంది సరెండర్ అయినటువంటి విషయం మనం చూసాం. మనం యాక్చువల్గా నేను బంగ్లాదేశ్ లో వెళ్ళినప్పుడు ఢాకాలో మ్యూజియంలో ఏ టేబుల్ మీద అయితే ఈ సరెండర్ అయిందో ఆ టేబుల్ వాడు అక్కడ మ్యూజియంలో పెట్టారో చూసాం, మన ఇద్దరం కూడా చూసాం మనం. సో దాని వెనకాల ఆ ఒక మెరుపు దాడికి కారకుడైనటువంటి మహానుభావుడు ఈయన. 71లో ఆయనకు పరమ విశిష్ట సేవా మెడల్ ఇచ్చారు, PVSM ఆయనకి అవార్డు ఇచ్చారు. అలాగే పద్మభూషణ్ ఇచ్చారు ఆయనకు. 1979లో ఆయన రిటైర్ అయ్యారు. ఆయన జైపూర్లో నివసించేవారు. జైపూర్లో ఆయన ఇంటి పేరు కూడా మేఘనా అని పేరు పెట్టుకున్నారు. మేఘనా నది ఆయన దాటారు కదా, బట్ అఫ్ కోర్స్ ఆయన మనవరాల పేరు కూడా మేఘనానే. ఆ మేఘనా అని పేరు పెట్టుకున్నారు ఆయన. చాలా కాలం సుదీర్ఘమైనటువంటి జీవితం అయిన తర్వాత 82 ఏళ్లకు 2001 సంవత్సరంలో ఆయన పరమపదించారు. ఆయన యొక్క చేసిన ఈ సాహసాలని పల్టన్ అన్నటువంటి ఒక సినిమా 2018లో రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఈయన పాత్రని జాకీ ష్రాఫ్ దాంట్లో యాక్ట్ చేశారు ఆయన. సో కాబట్టి ఈయన ఒక స్మరణీయుడు. ఈయన యుద్ధ ఓటమి తెలియనటువంటి జనరల్ గా ఆయన నిలిచిపోయారు. ఆయన ఇన్ని యుద్ధాలు ఆయన గెలిచినా కానీ కూడా ఆయనకు మనం పరమ విశిష్ట సేవా మెడల్ ఇచ్చాగానే అది సరిపోదు. బహుశా ఆయనకు భారతరత్న ఇవ్వాలి, వాస్తుమతిగానే ఆయన ఇవ్వాలి. మనకు క్రికెటర్లకు, తర్వాత పాటలు పాడే వాళ్ళకి మనం భారతరత్నాలు ఇచ్చుకుంటున్నాం. కానీ దేశాన్ని ఇన్ని యుద్ధాల్లో రక్షించినటువంటి మహానుభావుడు, గోవా లిబరేట్ చేసినటువంటి వ్యక్తి, నత్తుల్లాని కాపాడినటువంటి వ్యక్తి, ఢాకాని క్యాప్చర్ చేసినటువంటి వ్యక్తి, ఈరోజు ఎంత గొప్పగా మనం ఆయన కీర్తించుకోవాలి. అటువంటిది దౌర్భాగ్యం. మనం మన హీరోలు ఎవరో జీరోలు ఎవరో అర్థం కాని దేశంలో మనం ఉన్నాము. మనదైనటువంటి చిన్న ప్రయత్నం మనం క్షేత్రంలో చేస్తున్నాము. ఇటువంటి మహానుభావులను తలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఆయన యొక్క సాహసాలు ఎన్నో తరాలకు ప్రేరణాదాయకంగా ఉంటాయని, ఆయన ఆత్మకు సద్గతి ప్రాప్తిస్తుందని భగవంతుని ప్రార్థిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.